వెల్కమ్ టు CJTV. జనసేన పార్టీ 2014 మార్చి 14న ప్రారంభించబడినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ సభని ఈ నెల 14వ తారీఖున పిఠాపురంలో జరగబోతోంది. ఈ క్రమంలో ఈ పార్టీ యొక్క ప్రణాళిక ఎలా ఉండబోతుంది అనే అంశం మీద మాట్లాడడానికి మనుషులు ఉన్నారు. చందు జనార్దన్ వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే చందు గారు. జనసేన ఆవిర్భావ సభ పిఠాపురంలో జరగబోతుంది కదా, దాని మీద అది ఎలా ఉండబోతుంది, జనసేన పార్టీ యొక్క ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతుంది? వాళ్ళకి జనసేనకు సంబంధించిన అంశంలో 2014లో జనసేన ఆవిర్భావం స్టార్ట్ అయిన తర్వాత నేటికి పార్టీని అంచెలంచెలుగా వ్యూహంతో పెంచుకుంటూ వెళ్ళిన ఘనత పవన్ కళ్యాణ్ గారు. దాన్ని ఆ రోజు పార్టీని బలహీనపరచడానికి, అదేవిధంగా పార్టీని నష్టపరచడానికి రకరకాల శక్తులు పనిచేసినాయి వివిధ పరిస్థితుల్లో. ఎందుకంటే గతంలో ఆయన సింగిల్గా పోటీ చేయటం, అదే పరిస్థితుల్లో వైసీపీ ఎన్నికల్లో గెలవటం, అధికారంలో రావటం, వైసీపీ చాలా గట్టిగా దాన్ని జనసేనని టార్గెట్ చేయటం, ఈ విధంగా జరిగిన పరిస్థితుల్లో పార్టీ అసలు ఏ విధంగా ముందు పోతుందనే ప్రశ్న జన సైనికుల్లో చాలా సార్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అనేక ఇబ్బందులు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎదుర్కొన్న పరిస్థితి ఉంటుంది. అయినా కూడా జనసేన అంచెలంచెలుగా ఎదిగిందనే చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఒకేసారి పోటీ చేసి ఒకేసారి అధికారంలోకి రాకపోయినా పార్టీ నేను బతికున్నంత కాలం ఉంటుంది, పార్టీ సమస్యల మీద ఎప్పుడు పోరాడుతుంది, ఎప్పుడు ముందుకు పోయే పరిస్థితిలోనే ఉంటుందనే పరిస్థితుల్లో పార్టీని ముందు తీసుకెళ్లారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంశం మీద భారతదేశంలోనే హిందూవాదాన్ని పెంచిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఇప్పుడు ఈ రోజు చావా సినిమా చూస్తా ఉన్నాం. చావా సినిమాలో ఆ హీరోని ఈరోజు సాక్షాత్తు సంభాజీగా చూస్తున్న పరిస్థితి ఉంటది. ఆ సినిమా హిట్ అయిన పరిస్థితిలో సంభాజీ శివాజీ వారసుడుగా ఎంత క్రేజ్ అయితే ఇప్పుడు జనాల్లో హిందూవాదమే చూస్తా ఉన్నామో, అంత క్రేజ్ పవన్ కళ్యాణ్ గారికి ఒక హీరోగా, ఒక నాయకుడిగా, జనసేన అధినేతగా వివిధ రాష్ట్రాల్లో ఆ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మనం చూసాం. మహారాష్ట్రకు సంబంధించి ఎన్నికల ప్రచారంలో కానీ, ఇతర సందర్భాల్లో ఈయన కర్ణాటక సంబంధించి బెంగళూరు ఇతర ప్రాంతాలకు వెళ్ళిన సందర్భాల్లో కానీ, వివిధ సందర్భాల్లో ఆయన దర్శనాలకు వెళ్ళారు. అక్కడున్న పరిస్థితి కానీ, కుంభమేళాకి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజల ఆదరణ చూసి సందర్భం, ఇదంతా కేంద్ర స్థాయి మోడీ గారు లాంటి వాళ్ళకి, అమిత్ షా లాంటి వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతూ ఉంటది. జనసేన అధినేతకున్న క్రేజ్, ఆ ఆప్యాయత, ఆ ప్రేమ, ఆ జనాదరణ చూసే మోడీ గారికి ఆ విధంగా పెరిగిన సందర్భం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో జనసేన అధినేత ఇప్పుడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో ఏర్పాటు చేశారు. దీనికి అన్ని నియోజకవర్గాల్లో ఉన్న జన సైనికులు, అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకత్వం అంతా కూడా తప్పనిసరిగా హాజరవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. దీనికోసం పార్టీ ఇప్పటికే కసరత్తు చేసింది. దాని మీద నియోజకవర్గ స్థాయి సమన్వయకర్తలుగా, అదేవిధంగా పార్లమెంటు స్థాయిలో సమన్వయకర్తగా, ఆ 7 నియోజకవర్గాలకు సంబంధించి జిల్లా స్థాయి సమన్వయంగా రకరకాల కమిటీలు, ఫుడ్ కమిటీ కానీ, లేదా మీడియా కమిటీ కానీ, ఇతర రకాల కమిటీలన్నీ కూడా వేసి, తద్వారా వచ్చిన జన సైనికులకి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ కూడా గౌరవంగా వచ్చి తిరిగి పంపే విధంగా ఆ యొక్క ప్రతినిధుల కార్యక్రమం కానీ, నాయకులకు సమావేశం కానీ, బహిరంగ సభ కానీ, ఇదంతా కూడా దానికి కావాల్సిన ఏర్పాట్లు ఇప్పటికే రాష్ట్ర పార్టీ జనసేన అనేది పూర్తి చేయడం జరిగింది. అదే విధంగా ఆ సందర్భంగా జరిగే బహిరంగ సభకి జన సైనికులంతా కూడా కిక్కిరిసిపోతారు. ఆ ప్రాంతంలో జన సముద్రంగా మారే పరిస్థితి కూడా ఉంటది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో 1 లీటర్ కూడా పెట్రోల్ ఖర్చు పార్టీకి లేకుండా, 1 లీటర్ డీజిల్ ఖర్చు లేకుండా లక్షల మంది వచ్చే నాయకులు పవన్ కళ్యాణ్ ఒకళ్ళు. అది ఏ రాజకీయ పార్టీకి కూడా అటువంటి పరిస్థితి లేదు. ఒక 5 లక్షల మందితోటి ఒక సభ జరగాలి అంటే ఆ పార్టీకి 10 నుంచి 15 కోట్లు ఖర్చు అయితేనే ఆ సభ జరిగే పరిస్థితి ఉంటుంది.
రూపాయి ఖర్చు లేకుండా ఆ స్టేజ్ ఏర్పాట్లతో జరిగే సమావేశాలు ఏమైనా ఉన్నాయంటే జనసేనకు సంబంధించి ఆ పార్టీ ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా ఆ జన సైనికులు తరలిస్తారు, లక్షలాది మందిగా కదలొస్తారు. ఇటువంటి సందర్భంలో జాతీయ స్థాయిలో బీజేపీ సైతం ఎన్డీఏ కూడా స్టార్ క్యాంపెయినర్ గా అగ్రస్థాయి నాయకత్వానికి ఎదిగిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు భారతదేశంలో మోడీ, అదేవిధంగా అమిత్ షా లాంటి, తర్వాత గడ్కరీ, తర్వాత ఆ స్థాయి నాయకత్వంలో బీజేపీ అగ్ర కోర్ కమిటీ నాయకత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ నాయకత్వ పటిమతో ఆ స్థాయి గౌరవాన్ని తమ కార్యకర్తల దగ్గర, తమ నాయకుల దగ్గర హుందాగా ఉంచుకుంటూ, అదేవిధంగా కూటమి నాయకత్వాన్ని కూడా ఆ స్థాయిలో గౌరవించి చంద్రబాబు నాయుడు గారితో కానీ, లోకేష్ గారితో కానీ, పురంధరేశ్వరి గారితో ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముఖ్య నేతలతో అంతా కూడా సత్సంబంధాలు కొనసాగిస్తూ ముందుకు పోవడమే కాకుండా రాజకీయాలకి వ్యక్తిగత వైరానికి సంబంధం లేదు, రాజకీయాలకి వ్యక్తిగత దూషణలకి సంబంధం లేదు, స్నేహానికి రాజకీయాలకి సంబంధం లేదు. అంటే ఏ ఆరకి ఆరే, ఏ ఫ్రేమ్ కి ఆ ఫ్రేమే ఉంచుకుంటూ రాజకీయాలు చేస్తూ ముందుకు పోతున్న జనసేన అధినేత ఏదైతే పార్టీ ఆవిర్భావ సందర్భంలో చాలా కీలకమైన ప్రకటనలు చేసే ఆలోచనలో ఉన్నారు. అంటే జనసేన రాబోయే కాలంలో ఏ విధంగా ఉండబోతుంది, జనసేన జాతీయ స్థాయి రాజకీయాల్లో ఎటువంటి పాత్ర, లక్షణాలతో, ఎటువంటి మోరల్స్ పాటిస్తూ ముందుకు పోతూ ఎన్డీఏ కూటమికి సహకరిస్తూ ఇదే ప్రస్తుతం ఏదైతే గౌరవంతో పై నాయకత్వంలో కొనసాగుతా ఉన్నారో, వాళ్ళ ఆశీస్సులు పొందుతున్నారో, ఆ గౌరవం తగ్గకుండా రాబోయే కాలంలో జనసేన జాతీయ రాజకీయాల్లో ఎటువంటి పాత్ర పోషించబోతుంది, ఒక రాష్ట్ర ప్రభుత్వంగా కూటమిని తెచ్చిన ఘనతతోటి రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద ఏ విధంగా ముందుకు పార్టీ పోయే ఆలోచనతో ఉంది, కూటమి ప్రభుత్వాన్ని సైతం విచ్ఛిన్నం జరిగే అంశాలలో అనేక అంశాలు తెర మీదకు తెస్తూ ప్రతిపక్షం చేసే వ్యూహాలు, ప్రతి వ్యూహాలని ఏ విధంగా ఛేదించి కూటమిలో ఐక్యంగా మూడు పార్టీలు ఏ విధంగా పోవాలనుకుంటున్నాయి అనే అంశాలను పూర్తి స్థాయిలో తేటతెల్లం చేస్తూ తన రాజకీయ భవిష్యత్తు, పార్టీ వ్యూహం, వైఖరిని, అనేక అంశాలను తెర మీదకు తెచ్చే ఆలోచనతో జనసేన అధినేత ఉన్నారు. అనేక ప్రకటనలు చూస్తారు, అనేక తీర్మానాలు దీనికి సంబంధించి ఉంటాయి. విలక్షణమైన రాజకీయ నాయకుడిగా అనేక ప్రకటనలతోటి జనసేన అధినేత మహాసభకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా 3 రోజులు కొనసాగే ఏదైతే ఈ ఉత్సవాలు ఉన్నాయో దాంట్లో అనేకమైన తీర్మానాలతోటి పార్టీ కార్యకర్తలు ఏ విధంగా ముందుకు పోవాలి, నాయకత్వం ఏ విధంగా ముందు పోవాలి, జిల్లా నాయకులకి దిశానిర్దేశం ఏ విధంగా చేయాలి, కూటమిగా 3 పార్టీలతో ఎటువంటి సత్సంబంధాలతో ముందుకు పోవాలి, భేదాభిప్రాయాలకు సంబంధించిన అంశంలో ప్రకటనలు, పార్టీలో ఉంటూ నాయకత్వంలో ఉంటూ వివిధ ప్రభుత్వపరమైన అంశాల్లో ప్రకటించే అంశాల్లో, మాట్లాడే అంశాల్లో జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా ముందుకు పోవాలి, అంటే ఇప్పటికే వాళ్ళందరినీ పార్టీ ఆలోచనల సరళికి అనుకూలంగా ఉన్నా ఇంకా ఏ విధంగా పటిష్టమైన నాయకత్వంతో ముందుకు తీసుకెళ్లాలనే వాళ్ళు కీలకమైన అంశాల మీద ప్రకటన చేయటమే కాకుండా కార్యకర్త నుంచి రాష్ట్ర నాయకుడి దాకా వారందరికి కూడా పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ యొక్క మహాసభల ద్వారా పార్టీ పటిష్టం చేయటం అనేది జరుగుతూ ఉంది. ఇదే క్రమంలో వైసీపీని వీక్ చేసేటువంటి క్రియ కూడా జరగబోతుంది అంటున్నారు. 150 నుంచి 200 మంది ముఖ్య నేతలు జనసేన పార్టీలో చేరబోతున్నారు అనేది మనకి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీని మీద మీ యొక్క స్పందన ఏంటి? అంటే చేర్పించుకోవాలి, ఏ విధంగా చేర్పించుకోవాలి అంటే ఒక రాష్ట్ర స్థాయి నాయకులు లేదా ఒక రాజ్యసభ స్థాయి నాయకత్వం, ఒక మాజీ మంత్రి స్థాయి నాయకత్వం జనసేనలోకి తీసుకున్న పరిస్థితుల్లో అక్కడ పార్టీ ఆలోచించే ముఖ్యమైన అంటే మనకి ఉన్న సమాచారం మేరకు అక్కడ ఆ వైసీపీ నాయకుడికి అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకుడికి వ్యక్తిగత విభేదాలు ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ వైసీపీ నాయకుడికి జనసేన నాయకుడికి వ్యక్తిగత విభేదాలు ఉండే అంశాలు ఉంటాయి. లైక్ ఒంగోలులో తీసుకుంటే బాలినేని వర్సెస్ రియాజు. ఈ విధమైన విభేదాలు ఉన్న చోట విభేదాలు లేకుండా కలిసి ప్రయాణం చేసే అంశాలని పార్టీ పరిశీలిస్తుంది. అదేవిధంగా బీజేపీ నాయకత్వంతో కూటమిలో ఉన్న ప్రధానమైన ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ తీవ్రమైన
తీవ్ర స్థాయిలో విభేదించి వ్యక్తిగత వైరంతో గతంలో ప్రదర్శించిన ప్రదర్శనలు, విమర్శలు, లేదంటే వైఖరి, వారు అనుసరించిన వైఖరి, వీటన్నింటిలో కూడా జనసేన అధినేత దాని మీద ఒక రిపోర్టు, నివేదిక ఆధారంగానే ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. అంతేగాని జనసేనలో తీసుకునే చేరికలు తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించే విధంగానో, జనసేనలో పార్టీలో చేర్చుకునే చేరికలు బీజేపీ పార్టీకి నష్టం కలిగించే విధంగానో లేకుండా, వీళ్ళ కూటమి స్నేహానికి నష్టం కలగకుండా ముందుకు పోయే విధంగానే చేరికలు ఉంటాయి. కానీ ఒకేసారి వారు ఏ స్థాయి నాయకుడైనా, ఎటువంటి నాయకుడైనా తీసుకునే ఆలోచన జనసేన నాయకత్వం చేయదు. మీరు అన్నట్టుగా 100% చేరికలకి సిద్ధంగా ఉన్నమాట వాస్తవం. రాష్ట్ర నాయకత్వంలో కొంతమంది జనసేనకి వెళ్ళాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు అనేవే పవర్ పాలిటిక్స్ గా మారినాయి. ప్రభుత్వం మారంగానే కొత్త ప్రభుత్వం ఏదొస్తే ఆ పార్టీలకు వెళ్ళే సిస్టమ్ అనేది రాజకీయాల్లో కొనసాగుతున్నాయి. అంటే రాజకీయాలు చేయాలంటే అధికారంలో ఉన్న పార్టీ వైపు ఉండాలనే ఒక విధానపరమైనగా రాజకీయాల్లో ఉన్నాయి. గతంలో అంటే ఒక పార్టీలో అంటే పార్టీ మారితే ఓసరవెల్లిగా అనుకునే పరిస్థితి ఉంటుంది. అంటే ఇప్పుడు కూడా ఉంది, కానీ రాజకీయ నాయకులకి మినహా మిగతా వాళ్ళందరికీ అంటగడుతున్నారు. కానీ ఇప్పుడు నిన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీలో మంత్రిగా ఉన్న వ్యక్తి ఈ రోజు ఇప్పుడు ఆపోజిట్ పార్టీలోకి వచ్చి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అక్కడ ఎంపీగా ఉన్న వ్యక్తి ఇక్కడ ఎంపీగా చేస్తున్నాడు, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తున్నాడు, అక్కడ మంత్రిగా ఉన్న వ్యక్తి ఇక్కడ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. రాజకీయ నాయకులకు మాత్రం ప్రభుత్వాలు ఎగ్జామ్షన్ ఇస్తున్నాయి. అదే ఇతర ఇప్పుడు ఉద్యోగస్తుల్లోనో లేకపోతే జర్నలిస్టుల్లోనో ఇంకొకరికైతే ఇతను వైసీపీ కదా, ఇతను జనసేన కదా, ఇతను టీడీపీ కదా, ఇతను కమ్మ కదా, ఇతను కాపు కదా, లేకపోతే ఇంకోటి కదా, కులాలు రాజకీయాలు ఎక్సెప్ట్ రాజకీయాల నాయకులకు తప్ప మిగతా వాళ్ళకి అంట కడుతున్నారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం రాజకీయ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అన్ని పార్టీలు ఒకటిగానే ఉన్నారు, వాళ్ళు కలిసికట్టుగా ఉన్నారు. ఓకే ఓకే ఈ క్రమంలో ఖచ్చితంగా చేరికలు అనేవి ఉంటాయంటారు. ఉంటాయి కానీ ఆచితూసి తీసుకున్నారు. ఒకేసారిగా వందలు తీసుకోరు. ముఖ్యమైన నేతలు దాన్ని స్క్రూటినీ చేసుకుని వాళ్ళ కూటమిలో ఉన్న స్నేహానికి ఇబ్బంది కలగకుండా ఆ నాయకత్వాన్ని వాళ్ళు చూస్ చేసుకుని అవకాశం కల్పించే పరిస్థితి ఉంటుంది వారి. ఓకే, థ్యాంక్ యూ. ఇది అండి సీనియర్ జర్నలిస్ట్ చందు జనార్దన్ గారు జనసేన ఆవిర్భావ సభ ఏదైతే మార్చి 14 జరగబోతుందో దాని గురించి విశ్లేషణ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CGA TV.